పరిశుద్ధుల గడిచిన కాలంపరిచి వారమంతా నా తండ్రి మా మీద దాటిపోయేసి తండ్రి నీ ప్రేమ కాపుదల కృప మా మీద నుంచి సన్నిధిలో నిలబెట్టి తండ్రి మొదటి ప్రధానమైన శత్రువులకి మన శరీరాన్ని నలగొట్టుకోవాలని మీరు తెలియపరిచిన విధానానికి వందనాలు స్తుతిస్తూ సాతాను యొక్క తంత్రంలో ఎరగని వారముగా నా తండ్రి ఉండకుండా ఎరిగిన వారముగా ఉండి నా తండ్రి సంయోచితమైనటువంటి జ్ఞానము చేత మీ బలము చేత మీ పరిశుద్ధత చేత మీ జ్ఞానము చేత నా తండ్రి ఆ యొక్క వచ్చినటువంటి పరిశోధనలు ప్రతి సమస్యను ఎదుర్కోవలసిన రీతిని నా తండ్రి ప్రభావం మీరు మాకు తెలియపరిచిన విధానానికి వందనాలు స్తుతిస్తూ తండ్రి ఇదిగో మీ సన్నిధికి తీసుకొచ్చిన దశమ భాగములు నా తండ్రి ప్రభావ స్వేచ్ఛార్పణను బట్టి నీకు వందనాలు ప్రభావం ఆ కానుకలను మీరు నియమించండి, ఆశీర్వదించండి. నాయన విత్తిన ప్రతి హస్తాన్ని నా తండ్రి ప్రభావ మీరు 100 1000 లక్షంతులుగా నా తండ్రి వాళ్ళకు ఆయన మెండైన దీవెన వాళ్ళకు దయచేయమని ఇదిగో విత్తబడినటువంటి ఈ యొక్క నా తండ్రి ఈ యొక్క కానుకలు మీ సేవాలనే బహుగా విస్తరించి ఫలింపజేయమని అనేక ఆత్మలు రక్షించడానికి ఉపయోగపడినట్టు సహాయం చేయమని, అలాగే నా తండ్రి సంఘ అభివృద్ధి కోసం కూడా ఉపయోగపడినట్టు సహాయం చేయమని ఆయన ముందున్న సమయాన్ని మీ అధ్యక్షత వహించి దాసుని అభిషేకించి నా తండ్రి మాట్లాడమని నా తండ్రి ప్రభావ మాకు కావలసినటువంటి నా తండ్రి వర్తమానాన్ని మీరు మాకు అందించమని మా యొక్క నా తండ్రి బలహీనతల యందు నా తండ్రి మీరు బలం పొందుకున్నట్టు నాయన మీ యొక్క పరిశుద్ధతను బట్టి మీ బలాన్ని బట్టి మీ అధికారాన్ని బట్టి నా తండ్రి మేము విజయోస్తముగా నా తండ్రి ఈ లోకాన్ని జయించే శక్తిని మాకు దయచేయాలని మీరే మహిమ కనుక ప్రభావం పొందుతాము. తండ్రి కుమార పరిశుద్ధ ఏకనామైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సంతరించుకుంటున్నాము నా తండ్రి. మాస్టర్ గారు అందరు కూర్చోగా మంచిది చక్కచక్క ముందుకు సాగిపోవడం కట్టల వాటికి మీద సాక్షి కొలిసిన సిద్ధపడాల్సింది. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకున్న సామెతలు 6:6. థ్యాంక్ యూ. చక్కగా చెప్పండి బాబు. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ఎలిజబెత్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చికల చోటులో ఆయన నన్ను పదునుచేయుచున్నాడు. శాంతికరమైన దేవుని వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు సహకారం థ్యాంక్ యూ. కలవడిన చక్కగా చేసి అమ్మ మొదటిసారి వీడియో సపోర్ట్ కూడా అందరికీ ఈరోజు గంటత వాక్యం నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నా నిధులను నింపుదును. థ్యాంక్ యూ. సామెతలు 8:21. మొదటిసారి చక్కగా చెప్పించి చాలా రోజులు వాక్యం కదా. ఓకే, అది సంగతి చెప్పాలి. మంచిది. సాక్ష్యం ఇస్తారని ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే ప్రభావం స్టూడెంట్స్ చెప్పాలి.
అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి చాలా రోజుల తర్వాత నా యొక్క సాక్ష్యం వినిపించడానికి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నా యొక్క గొప్ప సాక్ష్యం ఏంటంటే దివ్య డిప్లొమా కంప్లీట్ చేయడానికి దేవుడు మహాకృపను చూపారు. దాన్ని బట్టి నేను ఎంతగానో చాలా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఆ సాక్ష్యానికి చాలా ఎంత ప్రయాసం ఉండిందంటే తను కంప్లీట్ చేస్తుందా లేదా అన్న డైలమాలో ఉన్నాను. తన యొక్క పరిస్థితి కానివ్వండి, చదువులో కానివ్వండి, అందరికీ రిజల్ట్ వచ్చేసినాయి. బ్యాక్లాగ్స్ మిగిలిపోయినాయి. ఇంకా ఈ అకాడమిక్లో అవ్వదు అని తను ఒక నిశ్చయానికి కొద్దిపాటి గందరగోళ పరిస్థితి ఉండింది. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మన 7th రోజున రిజల్ట్, తన బ్యాక్లాగ్ రిజల్ట్ వచ్చింది. దివ్య డిప్లొమా పాస్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ ఇంజనీరింగ్ 2nd ఇయర్లో జాయిన్ అవ్వడానికి మరి మీ ప్రార్థనలు, సంఘమంతా కూడా చేసిన ప్రార్థనలు, మరి తన పబ్లిక్ ఎగ్జామ్ 10th విషయంలో కూడా దేవుడి యొక్క మహాకృపను బట్టి మంచి రిజల్ట్తోనే మేము 10th ఉన్నప్పుడే మేము ఇక్కడికి ఈ చర్చిలో సంఘంలో చేర్చబడ్డాము. మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు మా పట్ల ఎంతగానో కృప చూపుతున్నాడు. మరి దేవాది దేవునికి నిండు వందనాలు చెల్లిస్తూ మరి ఇంజనీరింగ్లో విషయంలో కూడా దయచేసి మీ అందరికీ, మరి ముఖ్యంగా సంఘాన్ని, సంఘ నాయకులను, సంఘస్థులను, సంఘ కాపరులను, ఇప్పుడు మనకి ఈ సంగారెడ్డి సంఘంలో దైవజనులు చాలామంది అయ్యారు. మరి యవ్వనస్తులుగా ఉన్న బిడ్డలందరి వరకు కూడా మరి యవ్వన ప్రాయంలో వారు చేసే ప్రతి ఒక్క చదువు విషయంలో కూడా మనము పాలి భాగస్థలం అవ్వాలి. మరి సంఘం అంతా కూడా యవ్వనస్తుల కొరకు నా మెయిన్ రిక్వెస్ట్ అదే. ఎవరంటే యవ్వనస్తుల గురించే నా యొక్క ఎక్కువ తాపత్రయం ఉంటుంది. వారు త్రొట్టిల్లకుండా మరి వారు సరైన దారిలో నడవాలి అని చెప్పేసానని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము. మరి మీరందరూ కూడా ప్రార్థన చేసి ఈ విధంగా మా కుటుంబాన్ని ఈ విధంగా మమ్మల్ని నిలబెట్టినందుకు మీ అందరికీ కూడా నిండు వందనాలు చెల్లిస్తూ మరి ఒకసారి అయ్య గారికి నా కృతజ్ఞతలు చెల్లిస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దివ్య అనుకోనిగా తనకి నమ్మకం లేదు, పాస్ అయితే మంచి డిప్లొమా వ్యాపారం అనేది కూడా క్లియర్ అయ్యి పాస్ అవ్వడం అంటే ఒకటి డెవలప్ చేసాం. డిప్లొమా పాస్ అయితే కష్టమా పర్పస్ సబ్జెక్ట్ ఉంటాయి కాబట్టి అది బ్యాక్లాగ్ అన్నీ రావాలంటే మళ్ళీ మన వడ్డీనే ఎఫెక్ట్ అయిపోతుంది. సో దేవుడు మంచి రిజల్ట్ ఇచ్చారు. తెలుసుకోవడం చక్కగా డిగ్రీలో కూడా మంచి 2nd ఇయర్ సీట్ వచ్చి త్వరగా డిగ్రీ చక్కగా పాస్ అవుతున్నట్టుగా అందరూ సాధించారు. ఇంకేమంటే సాక్ష్యం వచ్చేవాళ్ళని చెప్పండి, మందుల వారిగా సాక్ష్యం చెప్పాలి. సమయం ఏంటంటే నెక్స్ట్ వచ్చే వారికి మనం అప్పగించాలి కాబట్టి వచ్చేవాళ్ళు కూడా మనకి వచ్చేవాళ్ళు చెప్పాల్సింది మనది. మరి మాటలు బట్టి అందరూ రావడం జరిగింది. కానీ కొంతమంది రాలేదు. దానివల్ల వచ్చిన మంది సమయానికి రండి కాకపోతే సమయానికి వస్తే ఎక్కువ మరి సంగీతంగా బాగా నాపత్రయం ఉంటుంది. మీరు లేట్ వస్తే మీరు లేట్ అయిపోతున్నా, కొందరు లేట్ వస్తున్నా మీ వాళ్ళు లేట్ అవుతున్నా అంటే పనులు మన మీద కాంపిటీషన్ అక్కడ ఎందుకంటే అంటే పిల్లలు వచ్చే వాళ్ళకి ఆ ఇబ్బంది ఉన్నాయి కాబట్టి మనం తొందరగా రావాలి. అది మన భాషలో అర్థకారం కాదు, కానీ మనకి ఆశీర్వాదం తొందరగా వస్తే మంచిది. ఒక రోజైనా సరే ఉద్యోగాల కంటే ఈ ఉద్యోగం చర్చకి టైం రావడం అంటే ప్రిపరేషన్ ఉద్యోగం టైం తీసుకున్న దేవుడు సరిదానంటే ఆ ప్రిపేర్ చేస్తారు. అంటే వచ్చేవాడు వచ్చాక సరే తొందరగా వచ్చేవాడు ప్రయత్నం చేద్దాం. మరి మరొకసారి మన జై నమ్ముడు కంప్లీట్ చేసిన పిల్లలను కూడా మరొకసారి మధ్యలో గూగుల్లో మరి ఆంధ్ర నుంచి విజయవాడ ప్రాంతం నుంచి పిల్లలు 6 మందిర ఎంఆర్ కంపెనీలో జాయిన్ చేస్తూ ఉన్నారు. మనకి అంత హాస్టల్లో ఉంటారు. సో దేవుడితో పాటు మనం గూగుల్ కొట్టినప్పుడు చూసి వచ్చారనమాట. దేవుడి విధంగా నడిపించినందుకు దేవుడు వారిని ఉద్యోగాన్ని చదువుకుని జీవించిన దాకా వారితో నుంచి ప్రార్థన చేసి వాళ్ళ ఎత్తి పట్టండి. ఒకసారి మనం ప్రార్థిద్దాం.
మంచిది. చిన్న ప్రార్థన అంశాలు ఉంటే చెప్పండి, ప్రార్థన చేసుకొని మన చదువు నేరుగా రెండవ అన్నట్టుగా సంఘ సంఘం అంటే బోధకుల సంఘం ఉంటుంది. సువార్థికులు లోపల అయ్యగారు 3 రోజులు చెప్తుంది వాక్యం చెప్పడానికి. అయ్యగారికి ఒక అయితే ఎవరు కాబట్టి దినేష్ పాస్టర్, లోపల పాస్టర్, గోడ పాస్టర్, నేను శివ పాస్టర్, వాళ్ళు అంటే మొత్తం మీరందరూ కూడా సువార్థికులు సేవకులు అవుతులు కాక. ఎందుకంటే మోసే ప్రార్థన చేసింది, దేవుని ప్రజలందరూ ప్రవక్తలు అవుతులు కాక. ప్రజలందరూ ప్రవక్తలు కావాలని దేవుడికి కోరిక ఆశ, అది నెరవేరే టైం వచ్చింది. అంత్య దినాలు ఆ మాట ఏసయ్య గడవ వర్షం ఉపయోగించబడ్డప్పుడు అప్పుడు ముసలి వాళ్ళ కదలికలు యవనస్తులు ప్రవచనం చెప్పుడు. ఫిలిప్పు కుమార్తె 4 వాడు ప్రవచించేవారు. గడవ వర్షం ఉపయోగించబడ్డప్పుడు అందరూ ప్రవక్తలు. దాని కొరకు ప్రార్థన చేయండి. దానికంటే ముందే మన సంఘంలో చిరుజల్లు కుమరించబడాలి. ఆ వర్షం కంటే ముందే మధ్యలో గడవ వర్షం, తొక్క వర్షం మధ్యలో ఏముంది? చిరుజల్లు ఉంది. అంటే మన చేతిలో చిరుజల్లు అంటే మన సంఘం ఉంది, మన చేరు అయినప్పుడు ఇందులో కూడా అందరి మీద ఇప్పుడు చిరుజల్లు కుమరించబడాలి. తర్వాత గడవ వర్షం కూడా మనందరి మీద, మనుషులందరి మీద కుమరిస్తారు. అంటే మన దేవుడు ఉన్నామా? అందరూ. కాబట్టి ఇప్పుడు అప్పుడు మన అందరి మీద పశువులు కుమరించే బడులు కాక, అందరూ ప్రవక్తలు బోధకులను అడుగుము కాక. కాళ్ళ పడుస్తూ అందరూ బోధకులు ఉండాల్సిన వాళ్ళని. అగత్తులో వాళ్ళు అందరూ యాక్చువల్ బోధకులే, కానీ బోధకులు కానీ ఇప్పుడు మీ బలం తెలుసుకోవట్లేదు అనమాట. హనుమంతునికి తన బలం నిలవడంట. అట్లా మీరు కూడా బోధకులు కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు మీకు ఆ తెలివి, ఆ గ్రహి అనుగ్రహించడం కాక, మీరందరూ బోధకులుగా గతంలో మాటలు కాక. ఆమె మంచిది. మరి ప్రార్థన అంశాలు ఉంటే ప్రార్థన చేసి మన సమయాన్ని అనుభవించారు. 4 వరకు సిరి ప్రార్థన చూస్తున్నారు. అందరూ అంటే ప్రార్థన అంశాలు చేస్తారు. వైజాగ్ డిఫెన్స్ అకాడమీ వెళ్తున్నాం. మధు ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో జాయిన్ అయ్యారా? జన్సైన్ కొరకు మనం ప్రారంభిస్తాం. అందరూ కళ్ళు మూసుకున్నా, గొప్ప మనిషి అందరం కలిసి చెప్పండి. ప్రార్థన అంశాల కొరకు మనం ఏకమాసుగా జ్ఞాపకం ప్రేమ మేడ, మేడ, అద్భుత మేడ, ఆలోచనకర్త, మా సహాయకుడా, మా సహాయం ఎక్కడి నుంచి కడతాను? ఇది మా సహాయకుడు, వినేజరు. అది ఎంతవరకు సహాయం చేసిన వాడు ఎంతమంది కూడా సహాయం చేయవాడు. అయ్యా మీరు అడుగుడి అన్నావు, నాన్న చేస్తానన్నావు ప్రభావ. అయ్యా అడుగుతున్నాను, ఎక్కలు ఉన్నాయి. మా సమస్య అక్కడ తీర్చేవాడు, నీ మేమశక్తులు అక్కడ అవసరం అక్కడ తీర్చేవాడు కనుక. అయ్యా మా అక్కలు కంటికి వస్తున్నాం మన ప్రభావ. అయ్యా వాళ్ళు వందనాలు, అదేవిధంగా వందనాలు. అయ్యా జ్ఞాపకం చేసుకొని కుమారుడు అభివృద్ధి చదువుతుండగా అయ్యా మంచి శిక్ష రాస్తున్నాడు. మా తోడుగా ఉండండి, మంచి ఎగ్జామ్ రాయడానికి సహాయం చేస్తున్నాను. అయ్యా మా యూసేపు లాగా, అయ్యా మేము ధాన్యలాగా మనం కాపాడాలి. మంచి బాగా ఇచ్చాడు. మంచి చదువుకొని ఇష్టపడి మంచి చదువుకొని మంచి మార్కులు పాస్ అయ్యి అయ్యా ఉద్యోగం పదవిని పొందిన కుటుంబాన్ని సంరక్షించేవాడు, పోషించేవాడు, మీరు మేము ప్రవేశించేవాడుగా అన్నాయి తల్లిదండ్రులు తెచ్చేవాడు సహాయం చేశాం. మన చదువుకి పరిగణించబడుగా పరిగణించబడుగా మన శిల్పలు ప్రారంభిస్తాం. 40 ఎగ్జామ్ రాయబోతున్నాం. అయ్యా చదువుగా తొలిగా ఉండండి. అయ్యా అని కూడా అయ్యా చక్కగా చదువుకొని ప్రవేశిస్తే ఏ ఆటంకం లేకుండా చదువుకొని అయ్యా ఆయన నుంచి మాకు పద్ధతులు సహాయం చేసి మన చదువులో ఆసక్తి, జ్ఞాపశక్తి రాసుకోవడానికి అనుగ్రహించాను. మాతోగా మాసం అయ్యా ఎగ్జామ్స్ అన్నీ మా రాసిన నాలుగు మాసాలు మీరే సహాయం చేసి మాకు చదువుకి నుంచి బడులు కాదు, కాబట్టి నుంచి బడులు కాకుండా అయ్యా ఈ విధంగా ఉద్దేశంలో ప్రార్థిస్తున్నాం. ప్రార్థిస్తున్నాం అయ్యా
అయ్యా కూడా ముందుకు తీసుకుంటాను ఉద్యోగంలో మంచి అయ్యా పేరు సంగ్రహించండి, సాక్ష్యం అనుగ్రహించండి. కనీగా సాధారణ సాక్షి వాడుకోండి. అయ్యా అందరి ప్రార్థన అంగీకరించండి. యోసేపు సమయంలో నిర్ణయించినట్టుగా వాడుకో చేసుకున్నారు. అందరి ప్రార్థన వాడుకో చేసిన వాడుకో సహాయం చేసేది. అయ్యా ఈ విధంగా చిన్న చిన్న జ్ఞాపకం నాకు కూడా మాకు రక్షణ దయచేది, పిల్లలకు రక్షణ దయచేది. కుమారు కూడా చెప్పి ఉద్యోగం మనం చేస్తున్నాను, చదవడం రక్షణ బడులుగా కుటుంబంగా అడిగి తొలగించబడులుగా అక్కడ కుటుంబంలో ఉన్న అక్కడ ఆదిగా తొలగిపోగా మనం చెప్పండి విడుదల పొందుగా కుటుంబ సంరక్షణ కలుగుతుందా యోషులాగా నేను శివుల సాక్ష్యం నెరవేరుగా కుటుంబం దర్శించడానికి రక్షణ భాగ్యం దయచేసి అందువరకు అనేక పార్టీలు వాడుకోవాలి. ప్రార్థిస్తున్నాను, జ్ఞాపకం తీసుకోనండి. అయ్యా కూడా ఆరోగ్యం దయచేది, స్వస్థత దయచేది. పిల్లలు కూడా మంచి చదువులో మంచి అయ్యా కృప దయచేది. చదువు కూడా చుట్టానికి దయచేది. మంచిగా వాళ్ళ యొక్క డిగ్రీలో పాస్వర్డ్ పెట్టే సహాయం దయచేది. అయ్యా మీ రక్షణ భాగ్యం కూడా దయచేది. కుటుంబానికి జ్ఞాపకం తీసుకొని ఉద్యోగంలో అయ్యా దీన్ని సాక్షి చేసిన కుటుంబ అక్కలకు కలిగించిన కుటుంబ ఆర్థికాన్ని బదిలీ చేయడం. అదేవిధంగా ప్రభావం ప్రార్థిస్తాం. అది కూడా అయ్యా రాయబోతున్నాను ఇష్టం తోడుగా ఉండండి. అయ్యా మన గురించి మన గురించి దయచేయండి. పాస్వర్డ్ సహాయం దయచేయండి. అయ్యా ప్రార్థిస్తున్నాం. కుమారు అయ్యా సర్కారు చేయకుండా అయ్యా తోడుగా ఉండండి. అయ్యా మంచిగా ట్రైనింగ్ తీసుకొని అయ్యా వ్యాపారంలో సహాయం చేసి మనకి ఒక స్టాఫ్లో వేయించేయండి, మంచి ఆరోగ్యం వేయించండి, మంచి ఏదాడులు వేయించేయండి. అయ్యా సాక్షి సాయం భాగ్యం కూడా కనిపించండి. అయ్యా కుటుంబంలో జ్ఞాపకం తీసుకోరండి. ఇప్పుడు మనం తొలగిపోతారు, సమయం తొలగిపోతారు. కుమార్తె దేవుడి వందనాలు. అయ్యా మీకు బాల్యం ఉంది. అయ్యా ఎందుకు అయ్యా ఇదిగో నేను స్కూల్లో చేసినటువంటి కార్యక్రమాలు అయ్యా డిప్లొమాలో కార్యక్రమాలు ఊహించిన విధంగా కుమార్ చక్రవర్తి అన్వేషణగా ఉన్నారు. అయ్యా డిగ్రీలో కూడా అయ్యా అలాగే కుటుంబంలో ఉండండి. చక్కగా అయ్యా చదువుకొని పాస్వర్డ్ సహాయం చేసి వాటి ఆరోగ్యం చేసేయండి. లక్షల సహాయం చేసేయండి. అయ్యా మరొకసారి అయ్యా మీ ప్రాధాన్యాంశాలు పడేదంటే మాకే అక్క లేవని కాదు. సమస్య కలిగిన వాడు మీకు మరగది అయ్యా మీ అక్కతో ఉన్నాము, మీ సమస్య ఇబ్బందుల్లో ఉన్నాము, ఈ సమస్య మీద ఎవరు కూడా అయ్యా పుట్టి చేత వెళ్ళకూడదని అయ్యా నీ సమాధానం పొందుకొని ఆశ పొందుకొని దేవులు పొందుకొని అయ్యా తిరిగి మీరే సాయం స్వస్థత దయచేయండి. ఆర్థికంగా ఆర్థిక ఆస్తులు దయచేయండి. కృపగా విషయం సరిగ్గా కావాల్సిన అందరికీ ఈ ఎక్కడో ఉంటారు. అడుగుపోయినా అయ్యా సమస్య తెలుసు కదా అయ్యా మీరే మనందరినీ ఒక ఎక్కడ తెచ్చి మనందరినీ దీని రాష్ట్రాలకి పంపించమని తమ ప్రాధాన్యతలు విన్నందుకు పరిగినందుకు అదేవిధంగా బిడ్డలు ప్రభావం విజయ ప్రాంతంలో వచ్చిన అయ్యా సౌలందరినీ వందనాలు జీవించి రక్షించండి. ఉద్యోగాలు నుంచి ఆశ్రయించండి. రక్షణలు అయ్యా కృప చూపించమని మనందరికీ చెప్పిన ఆరోగ్యం అనుగ్రహించమని అయ్యా మా ప్రార్థన ప్రజ్ఞ వందనాలు చేస్తూ ఏ సభకు వచ్చున్నాము తండ్రి. ఆమె జీవితారా సమయంలో 5 నుండి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పంచుకున్నా మనకి మధ్య ప్రాంతం నుంచి చేసిన శుభాషలు ఉన్నారు. వారి కోసం నాకు పంచుకుంటా చదువుగా మర్యాదగా సమయాన్ని కలిసి హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి అనుకున్న రీతిగా మేము మధ్యలోనికి రావడానికి దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామములో నేను వందనాలు తెలియజేస్తున్నాను. మనకి ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ ఇంకో సర్వీస్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి టైం తక్కువ ఉన్నది. సో ఇంకా ఎక్కువ మనం టైం అనేది డిలే చేయకుండా నేరుగా దేవుని వాటిలోకి వెళ్దాం.
యోహాను సువార్త చిన్న మాట చదువుకొని, యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపబడనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేది కనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేశాడు. ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొనను. అంతటా మరి బాల్యంలో నీళ్లు పోసి శిశువుల పాదములు కడుగుటకు తను కడుక్కొని ఉన్న తువాలు తుడుచుటకును మొదలు పెట్టాడు. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనుకలో వరింప చేయడం కాక ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం తండ్రి, చదవబడిన లేఖన భాగం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు. సకల దృష్టిని ఆటంకములను యేసుక్రీస్తునామములో గద్దిస్తూ మీ పరలోకపు ప్రత్యక్షతలు మీరే విడుదల చేయండి. బలైన దాసుడు మట్టివాడు నాలో ఉన్నటువంటి ఏ సంబంధమైన ప్రకృతి సంబంధమైన తలంపులు తొలగించి ఆత్మ చేత అభిషేకించి మీరే మాట్లాడారు. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి. ఎప్పుడు నేను చెప్తా ఉంటాను కొన్ని లేఖనాలు. మరి రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడంటే, వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. సో విశ్వాసం అనేటటువంటిది మనకు దేవుని వాక్యం వినడంలో చాలా దొరుకుతుంది. మన విశ్వాసం బలహీన పడుతున్న స్థితిలో ఎక్కువ వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని వింటున్నప్పుడు అది దృఢపరచబడుతుంది అన్నమాట. అది మొదటి ఆశీర్వాదం, వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తే. రెండవది, ఎవరైతే వింటారో వారితో దేవుడు మాట్లాడతాడు. ఇర్మియా 6:10 చెప్పబడ్డ మాట అదే, విందురని ఎవరితో మాటలాడుకును అంటాడు. వారు వినుటకు మందులై ఉన్నందున నేను వారితో మాట్లాడలేకపోయాను. సో దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే ఎవరైతే వినుబుద్ధి కలిగి ఉంటారో వారితో దేవుడు మాట్లాడతారు. మన దేశంలో ఒక మాట అంటాడు. ఆయన చాలా విషయాల్లో ఫెయిల్ అయిపోయాడు, కానీ ఒక మాట చెప్పాడు, వినదగును ఎవరు చెప్పినా వినడంతనే వేగపడక వివరింపదగును కనికల్ల నిజముడు తెలిసిన మనుషుడేపో నీతిపరుడు మహిళ సుమతి అన్నారు 14 సుమతి శతకంలో. ఎవరు చెప్పినా వినాలన్నాడు. కాబట్టి మనం వినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించాలి. హల్లెలూయా. నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఏమంటాడు? ప్రసంగి 5వ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా నువ్వు సమీపించి ఆలకించుట మేలు. హల్లెలూయా. ఒకసారి ఇంగ్లీష్ చెప్తున్నటువంటి టీచర్ గారు పిల్లలకు టెన్సెస్ గురించి చెప్తుండట. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉంటాయి కదా, 3 టెన్సెస్లో చెప్పి అడిగాడంట, నేను వెళుతున్నాను, ఏ టెన్స్ చెప్పండి అన్నాడు. నేను వెళ్తున్నాను, ఏ టెన్స్ అది? ప్రజెంటా, పాస్టా, ఫ్యూచర్ అని అడిగితే ఒక బాలుడు లేచి, సార్ అది మీరు పోయే కాలం సార్ అన్నాడు. నేను వెళ్తున్నానంటే ఏ కాలం అది? మీరు పోయే కాలం. సో అట్లా సగము చాలామంది రోజు పిల్లలు అట్లా తయారైపోయారు. ఒకప్పుడు ఆ అంటే అమ్మ అనేది, ఇప్పుడు ఏమంటారు? ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం, అంటే అంటావా మామ అంటారు. సో ఇప్పుడు సబ్జెక్ట్ అనేది మారిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం అట్లా ఆ అంటే అమలాపురంలా కాకుండా సో ఏం వింటున్నామో జాగ్రత్తగా యేసు ప్రభు మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమన్నాడు చూడండి, మార్కు సువార్త 4:24లో ఏమంటున్నాడు? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి, మీ చెవి మాటను పరీక్షించాలి. చాలామంది దురద చెవులు గలవారై దేవుని వాక్యాన్ని తృఢీకరిస్తున్నటువంటి కడవరి దినాలలో దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నటువంటి మనమందరము ధన్యులము, దీవించబడిన వాళ్ళము. అట్ ద సేమ్ టైం మనం వింటున్నది ఏందో మనం పరిశీలన చేసుకోవాలి. పోయిన వారము పాస్టర్ స్వరాజ్ గారు ఏం వాక్యం చెప్పాడని అడిగిననుకో, ఎంతమంది మీలో స్పష్టంగా కనీసం మూల వాక్యం చెప్పగలుగుతారు? ఏంటంటే
అంటే అర్థమైంది, విన్నది ఇక్కడ చర్చ దగ్గరనే వదిలిపెట్టి వెళ్ళమనా ఏంటంటే పోయిన వారం చెప్పిందే మనకు గుర్తులేకపోతే మళ్ళీ వేరే వేరే అన్నీ గుర్తుంటాయి. వేరే వేరే అంటే కొందరైతే కొన్ని సంవత్సరాల తరబడి కొన్ని మాటలు మర్చిపోరు. అది నా ఎదలా వేస్తుంది సార్. ఏం వేస్తుంది ఎదలా? ఎప్పుడో ఒక మాట అన్నదంట. మరి వాక్యం ఎందుకు మర్చిపోతున్నాం అంటే దుష్టుడు వెతకపోతున్నాడు. అట్లుండొద్దు. మనం ఒక చోట ఇంకో చోట వదిలిపెట్టేవారుగా కాకుండా విన్నది దాన్ని మనం అనుగ్రహించి గట్టిగా పట్టుకునే వారమై ఉండాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఇదే సంగతి జ్ఞాపకం చేస్తాడు. 2వ వచనం, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా అంటాడు. అంటే చాలామంది చెడిపోవడం గల కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టేటటువంటి స్థితి. ఒకడు మరి వాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవించకపోతే ఎటువంటి వాడు అన్నాడు యాకోబు 1:23లో, ఎవడైనా వాక్యం వినువాడు మాత్రమై ఉండి దాని ప్రకారంగా ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూసుకున్న మనుషుడు పోలి ఉన్నాడు. అదే యాకోబు 1:10 కూడా అంటాడు, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడునై ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తాం. ఇక్కడ చదివిన లేఖన భాగంలో దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇస్కరియోతు యూదా హృదయములలో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండేది. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఏ వ్యక్తికైనా కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఏ మతం వారికైనా కొన్ని ఆలోచనలు ఉంటాయి. మనము సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయాలలో ఈరోజు కొన్ని స్థలాల్లో మేము పరిచయకు వెళ్ళినప్పుడు మేము 100% బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చెప్పం. ఎందుకంటే మనకు అర్థం కాదు. వారికి ఆది కాండము, నిర్గమ కాండము, లేవే కాండము, ఈ బైబిల్ సందేశం తెలియదు. వాడు ఇంకో దాన్ని నమ్ముతాడు, ఇంకో మత గ్రంథాలే నమ్ముతాడు. అప్పుడు వాళ్ళకి ఆ మతంలో ఉన్నటువంటి యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు మేము బోధిస్తూ ఉన్న సమయంలో వాడు ఆలోచించగలుగుతాడు. యేసు ప్రభుల వారు ఎక్కడ పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఎలా పుడతాడో ఇవన్నీ వారి మత గ్రంథాలలో స్పష్టంగా ఉన్నాయి. అవి వారికి బోధించినప్పుడు అన్ని రీతులుగా బాగానే అనిపిస్తుంది. అరే వాస్తవం కావచ్చు కదా, దేవుడు పుట్టినటువంటి స్థలాన్ని మన సనాతన ధర్మమైనటువంటి వేదాలు మూల గ్రంథాలు అవే కదా. తర్వాతనే ఇతిహాసాలు వచ్చినాయి, ఉపనిషత్తులు వచ్చినాయి, వేదాంగాలు వచ్చినాయి, మహాభారత రామాయణాలు వచ్చినాయి, ఉపాంగాలు ఎన్నో వచ్చినాయి. కానీ మూలమేంది అంటే వేదాలు. వేదాలలో యేసు ప్రభు పుట్టినటువంటి స్థలాన్ని చెప్పాడు. నీతి సూర్యుడి యొక్క జన్మస్థానం అంబస్య పారే భువనస్య మధ్య నాగస పుష్టి మహితం మయ్యాన్. 23వ అధ్యాయము 54-55 మంత్రంలో ఉన్నటువంటి విషయం అది. వేదహమస్య భువనస్య నాభిమన్నారు. అంటే యేసుక్రీస్తు పుట్టేటటువంటి ఒక స్థలాన్ని చూపిస్తున్నాడు వేదాలలో. ఈరోజు డిస్కవరీ ఛానల్ వాళ్ళు ఫైనల్ చేసినటువంటి స్థలము భూమధ్యపురము, ఇజ్రాయెల్ దేశము. ఏంటంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి అదే ఉంటుంది. వాట్ ఈస్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ దిస్ ఎర్త్ అంటే ఇజ్రాయెల్ దేశము వస్తుంది. మరి అక్కడ పుడతాడని వీళ్ళు ఇంతకుముందే వీళ్ళు డిస్కవర్ చేయకుండా ముందే వేదాలలో క్రీస్తుకు పూర్వం 3000 ఏళ్ళప్పుడు రాసి పెట్టారు. ఈ వాస్తవాలు వారికి మనం చెప్పినప్పుడు మరి వాస్తవమే కావచ్చు. యేసు ప్రభు నిజమైన దేవుడు, లోకరక్షకుడు, పాపాల కొరకు ఆయననే మరణించినటువంటి యజ్ఞ పశువు అని అర్థమైనప్పటికీ వాడు యేసు ప్రభు నమ్మకూడదు. ఎందుకంటే అంతకుముందు వారి మనస్సులో ఇంకొక ఆలోచన ఉంటుంది. ఏ ఆలోచన ఉండొచ్చు, ఒకరికొక ఆలోచన. ఒకరికి నేను ఉన్నతమైన కులంలో పుట్టాను కాబట్టి యేసు ప్రభు నమ్ముకుంటే నన్ను నీచపు కులం వాడిగా చూస్తారు. యేసు ప్రభు అంటే మాలమాదిగల దేవుడని ఒక ముద్ర వేసేశారు భారతదేశంలో. దేవుని బిడ్డలారా, ఎన్ని వాస్తవాలు విన్నా లోకములో అన్నజనులు కొన్ని తలంపులు, కొన్ని ఆలోచనలు మార్చుకోలేకపోతున్నారు. అంతకుముందే వారి మనస్సులో ఒక ఆలోచన ఉన్నది. అయితే ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు ఇస్కరియోతు యూదాను చూసి, నీ మనస్సులో ఒక ఆలోచన ఉంది. ఈరోజు యేసు ప్రభు నమ్మినటువంటి మన మనసులోని కూడా సాతాను కొన్ని ఆలోచనలు పుట్టిస్తారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు నమ్మిన మనకు దయ్యాలు పడ్డాయి. దయ్యాలు మన దగ్గరికి రావు. అట్లా చెప్పేసి మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. దయ్యం మన దగ్గరికి రాడు, కానీ మనలోనికి ఆలోచనలు వాడు పంపించగలుగుతాడు. ఆలోచన మనలోనికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ డీమన్ అనేది మనం చెక్ చేసుకోవాలి. నీకు వచ్చిన ఆలోచనలన్నీ కూడా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ ఆలోచనల మీద ఎందుకు దాడి జరుగుతున్నది అంటే, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలనుకున్నప్పుడు ప్రత్యేకంగా మన ఆలోచనలు వాడుకుంటాం. దేవుడు మాట్లాడడానికి ఉపయోగించినటువంటి ఆయుధము నీ ఆలోచనలు.
నీకు ఏ సందేశం ఇవ్వాలనుకున్నా, ఏ విషయం చెప్పాలనుకున్నా నీ ఆలోచనలో ఒక చిన్న తలంపును దేవుడు పుట్టిస్తాడు. ఎజ్రాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన మొదటి వచనంలో దేవుడు ఎదురు వచ్చినటువంటి ఆలోచన 7వ వచనంలో దేవుని వాక్ అయింది. ప్రతి భక్తులు కూడా కొన్ని ఆలోచనలు దేవుడు ఇస్తాడు. అది దేవుడు మాట్లాడే విధానంలో మొదటిది. కాబట్టి సాధారణ ఏం చేస్తారంటే దేవుడు ఏ లైన్లో మాట్లాడుతున్నాడో అదే లైన్లో వాడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఏంటంటే గలతీయులకు ఒక ఆలోచన వచ్చింది. నిజానికి వీళ్ళు దేవుని ఆలోచన అనుకున్నారు. అది మీకు ఈ ప్రేరేపణ పిలిచిన వాని వల్ల కలగలేదని పౌలు చెప్పింది వాళ్ళకి అర్థం కాలే. ఇది పిలిచిన వాళ్ళ వల్లనే కలుగుతుంది అనుకున్నారు. ఒక ఆలోచన వారికి వచ్చినటువంటి ఆలోచన. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మన జీవితాలలో ఏ రకమైనటువంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నామనేది ప్రశ్నించుకోలేదు. వాట్ ఈస్ ద హోలీనెస్? హోలీనెస్ అంటే ఏం చెప్పండి? నీ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు ఎన్ని దేవుని చిత్తానుసారమైనవి, ఎన్ని దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు అనే విషయాన్ని పరిశీలించుకోవడమే ఆత్మీయ జీవితం. యేసు ప్రభుల వారి కూడా ఒక వ్యక్తి ఒక ఆలోచనలు గమనించి వాడు మారుమనసు పొందుతాడేమని 4 సార్లు అవకాశం ఇచ్చాడు. అదే వచనంలో 4 సార్లు అవకాశం ఇస్తున్నాడు. చూడండి, మీరు 13వ అధ్యాయం 1వ వచనంలో మీరు గమనించినట్లయితే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసినటువంటి గడియ వచ్చునని పస్కా పండుగకు ముందే యేసు ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించి వారు భోజనము చేయించుండగా ఈ సంగతి వచ్చింది. 3వ వచనంలో అంటున్నాడు, ప్రభువా మరి ఇక్కడ ఒకడు నేను అప్పగించబడు అంటున్నావు కదా, ఎవడు వాడు అంటే వాడు భోజన పంక్తిలోనే కూర్చున్నాడు అన్నాడు. ఇక్కడ మన మధ్యనే వాడు కూర్చున్నాడు. అప్పుడైనా వాడు మారుమనసు పొందాలి. యేసుప్రభుకి అర్థమైపోయింది. యేసుప్రభులో వారు ఎటువంటి మనిషి అంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నాడేమో అని అనడు, ఇక్కడ ఉన్నాడు. యేసుప్రభు బైబిల్ గ్రంథం అంతా మీరు గమనించినట్లయితే ఆయన అనుమానం అనేది వ్యక్తం చేయడు. అమ్మా మీకు 5 పెనిమిటిలు ఉండిరేమో అనలే, ఉన్నారు. ఏంటండి, ఇక్కడ ఒకడు ఉన్నాడు అప్పగించబోయేవాడు. వెంటనే వాడు పశ్చాత్తపడ్డలే మన యేసుప్రభు చూస్తున్నాడు. వాని పేరు చెప్తలే, అక్కడే ఉన్నాడు భోజన పందిలో, కానీ వాడి పేరు చెప్పకుండా ఇండైరెక్ట్గా ఇక్కడ ఉన్నాడు ఒకడు. ఇంతకుముందే వాళ్ళ తలంపు పుట్టింది అన్నాడు. అప్పుడైనా గ్రహించాల్సింది, అరే ఒక తలంపు నీలో చీకటి తలంపు ఉన్నదని చెప్తున్నప్పుడు అయినా ప్రభువా నన్ను క్షమించు తండ్రి అంటాడు అనుకున్నాడు ఇస్రాయేలీయులుగా. కానీ వాడు అప్పుడు మారు మనసు పొందలే. మొదటి స్టెప్లో మారు మనసు పొందలే, 2వ స్టెప్లో మారు మనసు పొందలే, 3వసారి అంటున్నాడు, ఇదిగో నేను రొట్టెల గురించి ఎవరికైతే ఇస్తానో వాడే అన్నప్పుడైనా వాడు మారు మనసు పొందాలి. దాన్ని వాడు హ్యాపీగా తీసుకుంటున్నాడు. యేసు ప్రభు వచ్చేస్తే యేసు ప్రభుల వారిని అప్పగించడానికి వాడు ఎందుకు ఆ ప్లాన్ చేసిండు చెప్పండి? వాడు యేసు ప్రభు ఏమన్నా అన్యాయం చేసిండా? వాడిని అందరికంటే ఎక్కువగా యేసు ప్రభు ప్రేమించాడు. ఎందుకంటే వాడి దగ్గర డబ్బు సంచి పెట్టాడు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాం వాడి దగ్గర ఏముంటుంది? ధనం ఉంటుంది. ఏంటంటే డబ్బు సంచి మనకు అప్పగించాడు. వాళ్ళకు సెక్రటరీగా నియమించినాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థలాన్ని వానికి అపోస్తులను పిలుపునిచ్చాడు. యేసు ప్రభువును చంపేద్దామన్న ఆలోచన వాడికి ఎందుకు వచ్చింది? వ్యక్తిగతంగా వాడికి యేసు ప్రభు ఎప్పుడు అన్యాయం చేయలేదే, వ్యక్తిగతంగా యేసు ప్రభు వాడికి ఎప్పుడు ద్రోహం చేయలేదే, వాడికి చాలా మేలు చేస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే. కానీ ఒక ఆలోచన వీరి మనసులో సాతానుకు అవకాశం ఇచ్చినటువంటి ఆలోచన ఉన్నది. ఈరోజు దేవుని బిడ్డలారా, నా జీవితాల్లో కూడా కొన్నిసార్లు నిష్కారణమైనటువంటి ద్వేషం ఏంటంటే ఎవరి మీదనో కలుగుతుంది. 19వ కీర్తన 14వ వచనంలో దావీదు ఒక మాట అంటాడు, నువ్వు ఎప్పుడే కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి? 2 విషయాలు అబ్జర్వ్ చేసుకోవాలి. మొదటిదేంటి? నా నోటి మాటలు నా హృదయ ధ్యానము అన్నాడు. నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అవునుగాక. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత వాట్ అబౌట్ మై సెల్ఫ్, నాట్ అదర్స్. ఇక్కడ మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నేను ఏ స్థితిలో ఉన్నా, నా తలంపులు ఏ స్థితిలో ఉన్నాయి, నా ఆత్మ జీవితం ఏ స్థితిలో ఉంది, ఏ రకమైనటువంటి తలంపుల చేత నేను వారం మంది జీవించగలుగుతున్నాను. చాలా మందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళ చింత ఉండదు. ఏంటంటే ఎప్పుడు కొంతమంది పిల్లలు పెడితే పిల్లలు ప్రయోజకులు కావాలి, పిల్లలు పెద్దలు కావాలి, ఇక పిల్లల గురించే చింత, నా పిల్లలకి మంచి సంబంధం తీసుకురావాలి. ఏంటంటే ప్రతి ఒక్కరికి మీరు గమనించాలి. ఎక్కడైనా ఒక భార్యకు భర్త మీద ఉంటుంది కాన్సన్ట్రేషన్ అంతా. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె గురించి ఆమె ఆలోచించి బంద్ చేసి భర్త గురించి ఆలోచిస్తుంది. నా భర్త ఏం చేస్తుంది, ఎక్కడ ఉన్నాడు, ఇక ఈ అనుమానాలతోనే ఒక జీవితం అయిపోతుంది. భర్త మీద చేసే కాన్సన్ట్రేషన్లో సగభాగం కాన్సన్ట్రేషన్ ఆమె వ్యక్తిగత జీవితం చేసిన ఉన్నతమైన ఆత్మీయతకు వెళ్ళగలుగుతుంది.
దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు నీ హృదయదాన వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఏంటండి. ఈరోజు మన తలంపులు మన కంట్రోల్లో లేవు. మన తలంపులు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాయి. ఎప్పటికీ వేరే వాళ్ళు ఏమవుతున్నారో ఇక్కడ ఇస్కరియోతు ప్రాబ్లం అదే. వాడు యేసుప్రభు వచ్చి వానికి బుక్కని ఇస్తున్నప్పుడు కూడా వాని గురించి వాడికి చింత లేదు. యేసుప్రభుని అప్పగించాలి, యేసుప్రభుని చంపాలి, ఇంకోటి గురించినటువంటి ఒక నీచపు బుద్ధి. అరే పరలోకరాజు పోయిన తర్వాత వేరే వాళ్ళ గురించి మనకి ఎక్కడికాడు దేవుడు. నీవు ఏం చేశావు? ప్రతివాడు తన్ను గురించి లెక్క ఒప్పజెప్పవలని అంటాడు. మనల్ని గురించి మనకు దేవుడు లెక్క అడుగుతాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను ఒకవేళ ఇస్కరియోతు యూదాలాగా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం, అది మంచిగానే చెడు కానీ నీ జీవితంలో ఏ రకమైనటువంటి సాతాను యొక్క తలంపులు రాకూడదంటే నువ్వు మొదటిగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలంటాడు ఫిలిప్పీ 4:4. మెట్టుకు మీరు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై దేవుడు ఇస్తున్నటువంటి చిత్తమును నెరవేర్చడానికి మీరు కోరుకుంటే మీ తలంపులకు ఆయన కావలి ఉంటాడు. అది ఎంత కష్టమండి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం అంత సింపుల్ విషయమా ఏంటండి? కానీ వారు ఈ యొక్క లోక సంబంధమైన అధికారి ఇంతకు ముందు చెప్పినట్టుగా దుష్టుడి యొక్క తలంపులకు అవకాశం లేదు. Those who are guided by the Spirit of God in their life, they won't overcome the self desires. వారికి ఎన్నో కోరికలు శరీరం ద్వారా సాతాను ఇస్తాడు. ఎన్నో చెడ్డ తలంపులు వారి హృదయంలో పుట్టిస్తాడు. అవి క్రియారూపం దాల్చకుండా పరిశుద్ధాత్మ తగ్గిస్తాడు. అది పరిశుద్ధ జీవితం. పరిశుద్ధ జీవితం అంటే చాలా మంది తెలియదు. పరిశుద్ధ జీవితం అంటే అర్థమైంది. ఎవరు ఈ మాట మాటల్లో తరగని ఎవరు అన్నారు. ఏమంటారు అంటే, నువ్వు రోడ్డుకుంటూ వెళ్తున్నప్పుడు ఆకాశంలో చాలా పక్షులు తిరుగుతాయి, కానీ ఆ పక్షులు తిరగకుండా నువ్వు చేయలేవు. వచ్చి నీ తల మీద గూడు కట్టుకోకుండా నీవు చేయగలుగుతావు అన్నాడు. మనల్ని కూడా నన్ను రోజుకొన్ని చంపేద్దామనిపిస్తుంది. నాకు కూడా రోజుకొన్ని వ్యభిచారం చేద్దామనిపిస్తుంది, రోజుకొని మోసం చేద్దామనిపిస్తుంది. ఎన్నో చెడ్డ తలంపులు సాతాను ఉన్నాడు. ఇది వాని ప్రపంచం ఎవరివ్వగలుగుతాడు వాడు. సర్వలక్షణలోనికి తలంపులు రావచ్చు, రాకుండా నువ్వు చేయలేవు. కానీ వాటిని క్రియారూపం దాల్చకుండా నువ్వు చేయగలుగుతావు. వాటిని క్రియారూపం దాల్చకుండా నువ్వు చేయాలంటే నీ శరీరం నీ కంట్రోల్లో ఉండాలి. హల్లెలూయా. నీ శరీరం నీ కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు వాని మాట వినకుండా జీవించగలుగుతావు. ఇంతకుముందు అన్న చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏదన్నా లోకంలో కంట్రోల్లోకి తీసుకోవచ్చు, కానీ మన శరీరం మన కంట్రోల్లోకి రాదు. మనిషి ఏ జంతువునైనా సాధు చేయగలుగుతున్నాడు, కానీ తన నాలుకను సాధు చేయలేకపోతున్నాడు, తన శరీరాన్ని సాధు చేయలేకపోతున్నాడు, సజీవయాగంగా శరీరాన్ని సమర్పించలేకపోతున్నాడు. ఏంటంటే నాకు తెలిసి నా ఎరుకలో నేను ఇప్పుడు 17 సంవత్సరాలు రక్షణ పొందాను. 2020 రక్షణ పొందాను. ప్రతి సంవత్సరము ఖచ్చితంగా 40 దినాలు నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను. ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఈ రోజు కూడా 22 డేస్ అయ్యింది. నేను చేసి ఉపవాస ప్రార్థన ఎట్టుకుంటే అంటే రాత్రి కూడా నేను తిన్నాను. కొంతమంది రాత్రి ఒక పూట తిని ఉపవాసాలు ఉంటారు, అది వారి లైఫ్. ఒక బ్రదర్ ఉపవాసం చేస్తున్నాడు, రోజు చేస్తాను నేను నైట్ తిని పండుకొని మళ్ళీ పొద్దుగాల దాకా ఏం తినంటాను. 8 గంటలకు తిని పండుకుంటా అంటే మార్నింగ్ వరకు ఉపవాసాలు అంటే ఏం తినడంట పొద్దుగాల 8 గంటల. అటువంటి ఉపవాసాలు చేయదు. నేను స్వరాజ్ గారు లోవారు తెలుసు కదా, ఒకసారి 2 సార్లు 100 రోజులు ఉపవాసం. ఇప్పుడు ఎవరు నమ్ముతలేరు నాకు అసలు. 43 సంవత్సరాలకు నమ్ముతారు. మొదటి విషయం అది. 43 years నిన్న ఎవరో మా క్లాస్మేట్స్ వాళ్ళు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టారు. ఆ ఫోటోలు చూస్తే అందరూ నాకు అనుకుంటులాగా ఉన్నారు. ప్రతి ఒక్కరు 43 సంవత్సరాలు ఇక్కడ 43 years అయినా నాకు ఇప్పటికీ పెళ్ళి అయిందంటే నాకు వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది లేదు. ఇక 3 పిల్లలు ఏం నమ్ముతారు? ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని ఈ శరీరాన్ని చంపడానికి అలవాటు చేసుకుంటే, రేనాల్డ్ బొంకే గారు 53 సంవత్సరాల వయసులో ఆయన లేడి పిల్ల గంతులు వేసేవాడండి. పరిశుద్ధాత్మ చేత నింపబడి చిన్న ఆయన హెల్త్ ఒక 28 ఏళ్ళ మనిషిలా కనిపించేది 53 సంవత్సరాల వయసు. ఎందుకు అంత వారు దేవుడు ఏమైపోయారు? అమేకమైపోయారు. ఇక వారి తిండి మీద చింత లేదు, నిద్ర మీద చింత లేదు. ఇక వారి తలంపుల మీద సాతాను ఏమైనా చేయగలుగుతాడా? వారి తలంపులను వ్యభిచార ఆత్మతో నింపగలుగుతాడా? వారి తలంపుల్ని తిండి ఆత్మతో నింపగలుగుతాడా? వారి తలంపులు అహిక విచారంతో నింపగలుగుతాడా? దేని చేత నింపలేడు వాడు. దే ఆర్ రిజాయిస్ ఇన్ ద హోలీ స్పిరిట్. వాళ్ళు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మలో ఆనందిస్తూనే ఉంటారు. వాళ్ళు ఈరోజు సాతాను చేంజ్ చేసినట్టు తలంపులు చెడగొట్టి జీవితంలో సంతోషం లేకుండా చేసి చాలామంది, అరే నాకు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ మై స్పిరిచువాలిటీ బ్రదర్, హౌ కెన్ ఐ ఓవర్కమ్ దిస్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఒపీనియన్స్ విచ్ ఇస్ ద వే టు ఓవర్కమ్ దట్. అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు నీవుగా దాన్ని సాధించలేవు.
నీ శరీరం ఎటువంటిదంటే ఇది మట్టి శరీరము, చెడ్డ తలంపులు తరచడానికి అనుకూలమైనటువంటి శరీరం. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడతావో అదొకటే నీకు జయించడానికి ఏకైక ఏమంటారు అది అవకాశం, ఇంకా వేరే అవకాశము లేదు. ఒకే ఒక అవకాశం ఉంది, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడడం. అందుకే యేసు ప్రభు శిష్యులు చెప్పాడు, అరే మీరు మీ సొంతంగా ఏమీ చేయలేరు, యూ నీడ్ అపూర్వం ఎక్స్పీరియన్స్ యువర్ లైఫ్. వెయిట్ అండ్ సీ. మీరు పరిశుద్ధాత్మ కొరకు ఏం చేయండి, కనిపెట్టుకొని ఉండండి. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను మనము మన చింత యావత్ అంతా కూడా ఐ షుడ్ గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే చాలా కూడా జోన్లకు వెళ్ళాలి, ఆయనతో మనం మమేకం అయిపోవాలి. ఇంకా నువ్వు దేని గురించి ఆలోచించావు, ఈ లోకం మీద నీకు వైరాగ్యం వస్తుంది, నీకు ఈ లోకం పట్ల డిటాచ్మెంట్ అనేది కలుగుతుంది. నిర్గమకాండం అంతా మనకి ఏం చేస్తుందంటే మీరు ఐగుప్తు నుండి వేరుగండి లోకముల నుంచి తన వారిని ప్రత్యేకించుకుంటుంది. ఈరోజు నీవు ప్రత్యేకించబడాలి, నీ థాట్ లైన్ ప్రత్యేకించబడాలి. యువర్ థాట్ లైన్ ఇస్ వెరీ మస్ట్. అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడు 55వ అధ్యాయం, మనందరికీ తెలుసు కదా, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు, మీ తలంపుల కంటే నా తలంపులు భూమి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. అంటే అర్థమైంది, ఎప్పుడు రీచ్ అవ్వమని కాదు. ఒక వ్యక్తి ఉన్నాడు దావీదు, అతడు నా చిత్తానుసారమైన మనస్సు, ఏ తలంపు నాకు వస్తుందో అదే తలంపు భూమి మీద ఆయనకు వస్తుంది. ఎంత ఉన్నతమైన ఆశీర్వాదం. మన గురువు గారు అంటారు, నా మాట నా నాలుకకు చేరక మునిపే పూర్తిగా దాన్ని నీవు ఎరిగితివయ్యా, తలంపు నాలో పుట్టక మునిపే నీవు దాన్ని గ్రహించితివయ్యా. ఈరోజు ఆ భయంతో మనం జీవిస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇస్కరియోతు యూదా మనస్సులో సాతాను ఆలోచన పుట్టించున్నాడు. ఈరోజు కోట్ల మంది క్రైస్తవ సమాజం మనసులో వాడు ఒక ఆలోచన పుట్టిస్తున్నాడు. చెడ్డ ఆలోచనలు ఒక దైవజనుల మీద, చెడ్డ ఆలోచనలు ఒక సంస్థ మీద, చెడ్డ ఆలోచనలు సాటి సహోదరుల మీద వాడు పుట్టించేటటువంటి శక్తిమంతుడు సాతాను. వాడి మంచి చేయడం చేత కదా, కానీ చెడు తలంపులు పుట్టించడం మన చేత అవుతుంది. యేసుప్రభు సంఘంలో మనం పుట్టించాడు అంటే ఇంత ధైర్యం వాడి. యేసుప్రభుకు తెలియదా? యేసుప్రభు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం మీదకి పోయినాడు, మన సంఘంలో ఉన్న విశ్వాసుల దగ్గరికి రాడా? మనం ఉన్నటువంటి సంస్థలో ఉన్నటువంటి సేవకుల దగ్గరికి రాడా? ఎంతోమంది దగ్గరకు వస్తాడు వాడు. వాడి తలంపులు వస్తున్నప్పుడు మనం వెంటనే పరిశుద్ధాత్మ దగ్గర వాడిని ఏం చేయాలి, ట్రిమ్ చేయాలి. అరేదో చెడ్డ తలంపు వస్తుంది ప్రభువా, ఆ వ్యక్తి నాకేం అన్యాయం చేయలేదు కానీ ఆ వ్యక్తి మీద నాకు చెడ్డ తలంపు వస్తుంది, ఆ దైవజనుడు నాకు అన్యాయం చేయలేదు కానీ ఆ దైవజనుడి మీద నాకు చెడ్డ తలంపు వస్తుంది, మేము సమాధానంగా ఉండలేకపోతున్నాం, దయచేసి ఈ చెడ్డతనం నా మనసులో శైలియు తీసివేయాలి, మనం ప్రార్థన చేయాలి. ఇస్కరియోతు యూదా ఈ ప్రార్థన చేస్తాడే మన యేసు ప్రభు 4 సార్లు అవకాశం ఇచ్చినాడు. ఆయన మారు మనసు పొందలేకపోయాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నా జీవితంలో ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా కొన్ని తలంపులను తొలగించలేకపోతున్నావు అని మనసులో నుంచి, కొన్ని అలవాట్లు మార్చుకోలేకపోతున్నావు అనే మనసులో నుంచి నువ్వు కూడా ఇస్కరియోతు ఉండే స్థానానికి రావచ్చు. మీరందరూ ఆ స్థానానికి వెళ్తారని చెప్పడం లేదు. మారు మనసు పొందకపోతే వి కాంట్ డు ఎనీథింగ్. చెప్పవరకు దైవ సేవకుని యొక్క మరి ఇది ఏమంటారు, చెప్పవాడికి మా బాధ్యత. మీ మనసులోకి పోయి తలంపులు మేము మార్చలేము, దాన్ని సరిసరి చేయలేము. అది నువ్వు మార్చుకోవాలి తలంపుల్ని. అని ఎన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడినా నాలో ఎందుకు మార్పు రావడం లేదు అంటే మనసాక్షి వాత వేయబడిందా? ఇస్కరియోతు యూదా మనసాక్షి వాత వేయబడింది. యేసు ప్రభు చెప్తున్నాం, ఆయనకు మారు మనసు రావడం లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క చిత్తము నీ ద్వారా ఈ లోకంలో జరగాలంటే నీ తలంపులను నిత్యము మార్చుకునేటటువంటి ప్రక్రియలు ఉన్నప్పుడు మాత్రమే ఇట్ ఈస్ పాసిబుల్. నేను మార్చుకోనండి, నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నానంటే దేవుడు వాడుకొని అట్లనే ఉండడం బాగుంటాడు. సంథింగ్ విల్ బి న్యూ, సంథింగ్ విల్ బి చేంజ్. నువ్వు ఒక నూతన సమర్పణతో, నూతన తీర్మానంతో, నూతన ఐడియాలజీతో నువ్వు బ్రతకడానికి తీర్మానించుకుంటే యూ విల్ నాట్ బి సేమ్ అగైన్. నువ్వు ఇంకా ఉండడం సాధ్యం కాదు. ఏం పర్వాలేదు, వాడు చెప్తాడు భయ, మనకు సంబంధం లేదు అనుకుంటే ఎవరు మార్చలేరు. దేవుని బిడ్డలారా, ఆస్తిలో ఎవరు ఉండదు. మారు మనసుకు యేసు ప్రభు అవకాశం ఇస్తున్నటువంటి టైములోనే, అందుకని నేడు అనబడు సమయం ఉండగానే మీరేం చేయండి, ప్రతివాడు కొనుక్కబడు బుద్ధి చెప్పుకొనొచ్చు. మీరు మారు మనసు పొందుతూ ఆ దినము కొరకు యేసు ప్రభు అక్కడికి ఎదురు చూడాలి. యేసు ప్రభుల వారు నిత్యము మారుతున్న వ్యక్తులను ఇష్టపడేవాడు. తప్పులు చేయడం ఎవరు లేడు, ఎవ్రీబడి కమిట్స్. కానీ మార్పుని ఇష్టపడతారు చూడండి, వారిని దేవుడు ఇష్టపడతారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు తృణీకరించాడు. తప్పు చేసిన తర్వాత మార్గముతో తృణీకరిస్తాడు. ఇస్కరియోతు యూదా జీవితంలో అది జరిగింది. తప్పు చేశాడు, మార్గం వాడికి ఇష్టం లేదు.
ఆ ఘోరమైనటువంటి తలపు మనకు వచ్చినా కూడా యేసయ్య నన్ను క్షమించండి, యేసుప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉండేవాడు. ఆ మనుషుడు పుట్టకపోతే మేలనే మాట అనకుండే, వాడు పరలోక రాజ్యంలో ఉంటుండే. అంటే అవకాశం ఆయన యేసుప్రభు అనుగ్రహించినప్పటికీ వాడు దాన్ని తృణీకరించినాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు దేవుని తలంపులు ఎన్ని తృణీకరిస్తున్నావు? దేవుని ఆలోచనలు ఎన్ని తృణీకరిస్తున్నావు? నీ మనస్సు మారకుండా ఎంతకాలం అవుతుంది? ఒక కృతజ్ఞతనం నీలో లేదా? ఎంత ప్రార్థన గురించి సేవకులు వాక్యాలు చెప్పినా మోకరించి ప్రార్థించే లక్షణం మీలో లేదా? ఒకవేళ నువ్వు ఆ ఇస్కరియోతు యూదా స్థానంలో చేరినావేమో. ఎంత వాక్య హెచ్చరికలు వచ్చినా నీలో వాక్య ధ్యానం కొరకు, నీలో పరిశుద్ధత కొరకు తీవ్రమైన వాంఛ లేకపోతే, నీలో ఏ రకమైన మార్పు లేకపోతే, ఒకవేళ యేసు ప్రభు ఆ ఇస్కరియోతు యూదా అన్న మాట మనతో అంటాడనే హెచ్చరికని. కాబట్టి అడుగుదాం, ప్రభువా, ఎన్నో నీ యొక్క వాక్యాలు వింటున్నాం, ప్రతి వారం వింటున్నాం, కానీ మాకు వాటిని ఇంప్లిమెంట్ చేయడం సాధ్యమైతే లేదు. నీ శక్తిని మాకు దయచేయి, పరిశుద్ధాత్మ నింపుదలను మాకు దయచేయి, మాకు ఆ మేడగది అనుభవం దయచేయి. మీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని నడిపించు ప్రభావం ప్రార్థన చేయగలిగితే ఈ దినము నీకు ఒక నూతన దినముగా దేవుని ప్రణాళికను మారబోతుందని నమ్ముదాం, విశ్వసిద్దాం. ఒక నూతన తీర్మానంతో మనం ఇక్కడ నుంచి వెళ్దాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో పాటింపచేయను గాక. లెట్స్ అవర్ చెక్ ఇన్ అవర్ థాట్ లైన్స్ వన్స్. ఒక్కసారి మన తలంపుల్ని మనము చెక్ చేసుకుందాం. దేవుని బిడ్డ, సాతానుని తలంపుల మీద ఎన్నో రకాల దాడులు వాడు జరిగించాం. మంత్ర శక్తుల ప్రభావం తలంపుల మీదనే పడుతుంది, మోహపు ప్రభావం తలంపుల మీదనే పడుతుంది. ఈ లోక సంబంధమైన ఎవ్రీథింగ్, ఈ లోక సంబంధమైన ప్రతి ఆలోచన వాడు మన తలంపులను తీసుకురాబోతున్నాడు. లోకంలో నువ్వు ఇంకా దేనైనా ప్రేమిస్తున్నావా? యేసు ప్రభువును మరి నువ్వు దేవుడు చెప్పినటువంటి మాటలు చేయకుండా, నమ్మి రక్షణ పొందకుండా ఇంకా లోకం ఏమైనా నీకు ఆకర్షిస్తుందా? యేసు ప్రభు అంటున్నాడు, డోంట్ లవ్ ద వరల్డ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఇఫ్ ఎనీవన్ లవ్స్ ద వరల్డ్, ద లవ్ ఆఫ్ ఫాదర్ ఇస్ నాట్ ఇన్ దేర్. దేవుని ప్రేమ మనలో ఉండదు. మనం దేవుని ప్రేమలో ఉండాలి. దేవుని బిడ్డలారా, అడుగుదాం, ప్రభువా మీ శక్తిని మాకు దయచేయండి. మా తలంపులు చెడ్డది, మా హృదయంలో ఒక ఆలోచన కేవలం చెడ్డది ఒప్పుకొనుచున్నా. ఏ దిశలో చూసినా మాలో మంచి ఆలోచనలు లేవు ప్రభు. ఇస్కరియోతు యూదా మనసు లాంటి మనసే మా మనసు. ఈరోజు మేము మార్పు పొందడానికి ఇష్టపడుతున్నాం. నిష్కారణమైనటువంటి ద్వేషం మా మనసులో తీసివేయండి. లైంగికపరమైనటువంటి చెడు ఆలోచనలు మా మనసు మా హృదయంలో తీసేయండి. మోసపూరితమైన ఆలోచనలు మా హృదయంలో తీసేయండి. మా బ్రతుకుల్ని దర్శించండి ప్రభు, మా బ్రతుకులు దర్శించండి. నీ ఇష్టానుసారమైన తలంపుల చేత మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మ తలంపుల చేత మమ్మల్ని నింపండి. ఒక నూతన తీర్మానం తీసుకుందామా? బిఫోర్ ఇక్కడ మనము దేవుని యొక్క స్థలంలో నుంచి మనం వెళ్ళిపోకన ముందు తీర్మానం లేకుండా మనం వెళ్ళొద్దు. దేవుని బిడ్డలారా, ఈ స్థలంలో ఒక నూతన తీర్మానంతో మనం ఈరోజు ఇక్కడ నుంచి వెళ్దాం. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీకు మహోన్నతుడా 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 నీ కృపలో నేను నివసించుట నా జీవిత ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించగా. అందరం కలిసి స్తోత్రం. దేవుని కొరకు ఫలాలు ఫలించాలి మనం. జీవజలములా ఉదయైనా
జలములా ఊటయైనా నీవు నన్ను నాటివా మహోన్నతుడా. థ్యాంక్ యూ జీసస్. మూడు పరిణామ జీవితాలను బాగు చేయడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. మాలో ప్రతి ఒక్కరి తలంపుని దర్శించండి. ఉదయ కాల సమయంలో సకల దుష్టుని తలంపులను యేసు నామములో గద్దిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. నా జీవిత హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మూడు బారిన మా జీవితాలను చిగురింపజేయుటకు నీవు తప్ప ఎవరున్నారుగా? ఆకాశమందు నీవు తప్ప మాకెవరు? చెడిపోయిన సరుకును తీసుకొచ్చి బాగు చేసే పరమ కుమ్మరివి, పనికి రాని పాత్రలమైన మమ్మల్ని పనికొచ్చిన పాత్రలుగా చేసే మా గొప్ప ప్రేమమూర్తి, నీకు స్తోత్రాలంతా. ఎంత అద్భుతమైన, హౌ బ్యూటిఫుల్ అవర్ గాడ్ ఈజ్ టుడే. దేవుని బిడ్డలారా, మనం ఎన్నోసార్లు దేవుని తలంపుల్ని స్వీకరించకుండా దుష్టుని తలంపులు స్వీకరించినప్పటికీ ఆయన మనల్ని తృణీకరింపలేదే. వారు మట్టి వారాన్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. ఇకనైనా మారు మనసు పొందుతాడేమని 4 సార్లు ఇస్రాయేలులకు అవకాశం ఇచ్చిన దేవుడు ఈరోజు మనకు 40 సార్లు అవకాశం ఇస్తున్నాడు. అయినా నువ్వు మారకపోతే ఒకవేళ ఆయన ఉమ్మివేసే పరిస్థితి వస్తుందేమో. ఆ స్థితికి ఎవరూ వెళ్ళకుండా ఇంత వాక్యం ఎరిగి, సత్యం ఎరిగి, ఎన్నో వాక్యాలు వింటున్నా మన జీవితాలలో మార్పు లేకపోతే, మన జీవితంలో దేవుని బిడ్డలారా దేవుని అభిషేకం లేకపోతే నష్టపోయేది మనమే. వేరే వారి గురించినటువంటి చింత మనకొద్దు. మనల గురించి మనము చింత కలిగి ఉంటాం. నీ ఆత్మ జీవితం కొరకు నీవు జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. నూతన తీర్మానం తీసుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, అనుగణమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో అవునయ్యా, నువ్వు అవకాశం ఇచ్చే దేవుడు కానీ తృణీకరించే దేవుడు కాదు. బుద్ధిపూర్వకంగా ఒకవేళ ఈశ్వరీయుతలాగా ఎవరైనా ఎంత వాక్యం విన మారు మనసు పొందకపోతే ఎన్నో 100 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాతనే ఆ వ్యక్తిని తృణీకరిస్తావు. కానీ మార్పు పొందమని వేడుకుంటున్నాం. ఏ ఒక్కరు నశించడం చిత్తం కాదు. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆశపడుతున్న దేవుడు. ఇంకెన్ని విషయాల్లో మాలో మార్పు లేదు. ఏ స్థలములో, ఏ ఏరియాలో మాలో మార్పు లేదు. ఆ విషయాలు మేము మార్పు పొంది పనికొచ్చే పాత్రలుగా నీ కొరకు మేము తయారయ్యే భాగ్యం అనుగ్రహించమని విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. దైవజనుడు స్వరాజ్ పాస్టర్ గారిని, తనకు మించిన సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే కొంతమంది ప్రార్థన చేస్తారు. వచ్చే వారం అంతా కూడా మీ కృపగల హస్తాల కింద మమ్మల్ని అందరికీ కాచి కాపాడి అయ్యా సజీవుల లెక్కలో మీరే మమ్మల్ని మరలా మీ స్థానానికి తీసుకుంటామని వేడుకుంటాం. సకల దృష్టిని యొక్క కుతంత్రములను, ఆటంకములను, నీచపు బుద్ధిని యేసు నామములో గద్దిస్తూ మా తలంపుల్ని మీ పరిశుద్ధాత్మ చేత కంచె వేసి కాపాడమని వేడుకోవచ్చు. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుడు ప్రేమయు మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం చదివించిన మన గురువు సకల చరాచర భక్తుడు ఇప్పుడు సదాకాలము తోడైంది కాక. ఆమేన్. యేసు రక్తమే విజయం, ప్రవేశ రక్తమున విజయం, ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడికి స్తోత్రం. అందరి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాళ్ళందరినీ ఆశీర్వదించారు.